రెచ్చగొడతారు, విద్యార్థుల్ని రెచ్చగొడతారు. విద్యార్థుల ముసుగులో ఎంత అరాచకమండి. ఆ ఏసీబీ గారిని కొట్టింది చూశారు కదా. విద్యార్థులు చాలా అమాయకులు, చాలా మంచోళ్ళు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్యార్థుల ముసుగులో ఏవైతే గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. వాళ్ళ రెండు ప్రతిపక్షాల ఫెవికాల్ బంధం కూడా మనకి ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఐరేజ్ బిల్డింగ్లు కట్టే నాడు వీళ్ళిద్దరూ ఎవరు మాట్లాడరు. సేవ్ హెచ్సియు బయోవర్సిటీ అని చెప్పి పిల్లలు పెట్టుకుంటే ఒకరు పోస్ట్ చేస్తే ఒక్క పూటలో 4,83,000 మంది పిల్లలు ఓన్ చేసుకున్నారు, షేర్ చేసిండ్రు. వీఆర్ ఆల్ విత్ యూ అని. ఒక్క పూటలో ఈ 5 లక్షల మంది కూడా పేడ్ బ్యాచేనా? నీ కార్తీ చిదంబరంతో పాటు ఈ 5 లక్షల మంది కూడా పేడ్ బ్యాచేనా? ఇదా? ఏమిటికి అంత అగనం ఆత్రాత్ర పడి నిన్న అర్జెంటుగా మీటింగ్ పెట్టి మొత్తం మంత్రివర్గం విషయం కక్కింది బీఆర్ఎస్ పైన, కేటీఆర్ పైన. చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్ గారు. పిల్లలు ఇక్కడికి వచ్చిండ్రు, అన్ని ఆఫీసులు తిరుగుతూ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళే స్వయంగా భవన్కి వచ్చిండ్రు. సార్ మీరు మాట్లాడడం లేదు, మీరు మాకు మద్దతు ఇవ్వాలి, మీరు అన్నిటిపైన స్పందిస్తుంటారు, మీరు దీంట్లో ఎందుకు రావడం లేదు అని చెప్పి వచ్చిండ్రు. చాలా స్పష్టంగా చెప్పిండు కేటీఆర్ గారు. మీరు చేస్తున్నది చాలా అద్భుతమైన పోరాటం, న్యాయమైన పోరాటం, మీరు మనస్ఫూర్తిగా చేస్తున్నారు. కానీ మేము రావడం వల్ల వెంటనే అధికార పార్టీకి అవకాశం దొరుకుతుంది, మా పైన దాడి పెడుతూ మీ పోరాటాన్ని మలినం చేస్తారు. అందుకే నేను రావడం లేదు అటువైపు. నాకు బాధ కలుగుతుంది చూస్తుంటే. కానీ మీ పరిశుద్ధమైన పోరాటం దాన్ని అట్లాగే కొనసాగించండి అని చెప్పి నేను దూరంగా ఉన్నా. మేము మా రాజకీయ స్వార్థం కొరకు వచ్చినట్టయితే అని చెప్పి నేను దూరంగా ఉన్నా. మీరు వచ్చిండ్రు కాబట్టి తప్పకుండా మద్దతు ఇస్తా, అందులో సందేహం లేదు. మా మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది ప్రజా పోరాటాల వైపు, పర్యావరణం వైపు. తప్పకుండా మీకు ఇస్తా అని చెప్పి అదే పిల్లల సమక్షంలో మీ మీడియా అందరి సాక్షిగా చెప్పాను. ఈ విషయాన్ని కూడా చెప్పాను. నేను ఒక్కసారి ఎంటర్ అయినమో అని అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది అంటే వెంటనే ప్రభుత్వం మా పైన దాడి పెట్టి మేమే చేయించాలని మాట్లాడుతుంది అనే విషయాన్ని కూడా పిల్లలకు చెప్పాను, మీ మీడియా కూడా చెప్పాను. నేను అదే జరిగింది. పోటీ పడి ఒకరి మీద ఒకడు మంత్రులు వచ్చి విషయం కక్కాను. ఏముంది, మీ విషపు కూరల్ని చూపించుకోరు మరొకసారి ప్రజల ముందు తప్ప మీరు మాట్లాడిన చెత్త మాటలు దాంట్లో ప్రజల వారు మోసపోరు, విద్యార్థులు మోసపోరు. మీరు విద్యార్థుల గురించి చేసిన మాటలు, వాళ్ళని చేసిన అవహేళన, వాళ్ళని చేసిన అవమానం ఊరికనే పోదు. ఎందుకు రాహుల్ గాంధీకి వినపడతలేదా? ఇది కనబడతలేదా? ఎందుకు వస్తలేడు? ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే గదే రేవంత్ రెడ్డి రాత్రిపూట తెచ్చిచ్చే వాటి కొరకు. అంతకుమించి ఏం లేదు దీంట్లో రహస్యం.